ఎమ్మెల్సీ సర్వోత్తమ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కామేపల్లి మండలం గోవిందరాల పాఠశాలకు రావడం జరిగింది. ముందుగా మనం చూసినట్లయితే ఉపాధ్యాయులు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. 5 పెండింగ్ డిఏలు ఉన్నాయి. 5 పెండింగ్ డిఏలు అంటే ఒక పిఆర్సీతో సమానం. అదేవిధంగా ఎటువంటి బిల్లులు కూడా అంటే వీళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ బిల్లులు కానీ అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ ఎటువంటివి కూడా 2 సంవత్సరాల నుంచి ఒక్క పైసా కూడా రాకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి ఈరోజు ఉపాధ్యాయ వర్గం ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల క్రితం రావాల్సినటువంటి టీఆర్సీ కమిషన్ని ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. ఒకవైపు మనం కేంద్రం కింద చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు పెండింగ్ డిఏలు అనేది ఒక్కటి కూడా లేకుండా కొత్త టీఆర్సీని వేసి వాళ్ళు చాలా ఉపాధ్యాయ ఫ్రెండ్లీగా వాళ్ళు వెళ్తుంటే దానికి వ్యతిరేకంగా మన ఇక్కడ రాష్ట్రంలో ఉపాధ్యాయులని అణిచివేత వేసే ధోరణిలో ఇటువంటి ప్రజాపక్షం ఉన్నది. దీనిని గినక మనం పోరాటాలు చేసి సాధించుకోవాలంటే సర్వోత్తమ రెడ్డి సార్ లాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. వారు బ్యాలెట్ పేపర్లో 1వ నెంబర్లో ఉన్నారు. ఆ 1వ నెంబర్లో 1వ గుర్తు అంటే 1 అని అంక వేసి సార్ని గెలిపించవలసిందిగా తపస్ పక్షాన కోరుతున్నాం. జై హింద్. ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను తపస్ జిల్లా కార్యదర్శి సేవ్య నాయక్. ఈరోజు శ్రీ పులి సర్వోత్తమ రెడ్డి గారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా కామేపల్లి మండలంలోని గోవిందరాల ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎన్ని సమస్యలు ఉపాధ్యాయులకి కొత్తగా వచ్చిన సమస్యలతో పాటు పాత సమస్యలను కూడా మన నెత్తిన పెట్టినది. దాంతోపాటు ఈరోజు 5 డిఏలు, ముఖ్యంగా 5 డిఏలు అంటే సార్ చెప్పిన విధంగా ఒక పిఆర్సీతో సమానం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటికీ అడ్వాన్స్గా వాళ్ళకు పిఆర్సీ అనేది 2026 జనవరి 1 నుంచి అమలు కాబోతుంది. దాని అడ్వాన్స్గా 1 సంవత్సరం ముందుగానే ఒక పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి దాని రిపోర్ట్ కూడా 2026 జనవరి 1కి ఇచ్చే విధంగా ప్రభుత్వం అక్కడ కమిటీని ఏర్పాటు చేస్తే ఇప్పటికీ పాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని కూడా ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ పిఆర్సీ కమిటీ అసలు ఉన్నదా ఎటైనా పోయిందా అనేది మాకు ఇప్పటికీ నమ్మకం లేకుండా పోయింది. అలాగే ఉపాధ్యాయులందరూ ఈ పిఆర్సీ కమిటీ మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సమస్యను మనం సాధించాలంటే పులి సర్వోత్తమ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఉపాధ్యాయులందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా తపస్ మరియు బీజేపీ సభ్యులు, తర్వాత మనం ఈ పులి సర్వోత్తమ రెడ్డి గారిని గెలిపించి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం బలపరచవలసిందిగా అందరికీ కోరుచున్నాను.